ఏంటి మావయ్య కనిపించకపోవడం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళింది మావయ్య? మావయ్య తను లేకుండా నేను బ్రతకలేను, అది నీకు తెలుసు కదా మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య చెప్పు మావయ్య. ఏం చెప్పాలరా? తను ఇక్కడి నుంచి దూరంగా విదేశాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందని చెప్పాలా? తనని ఎంత హింసించినా మన ఫ్యామిలీ కలిసి ఉండడం కోసం తను త్యాగం చేసి వెళ్ళిపోయిందని చెప్పాలా? నా చేత పాస్పోర్ట్ తెప్పించుకొని తను వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిందిరా. నీకు గుళ్ళో కనిపించలేదంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటుందేమో. భగవంతుడా, విహారీ లక్ష్మి కలిసుండేలా దీవించు స్వామి. హలో, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమేమి ఉన్నాయి? 1 minute సార్, చెక్ చేస్తున్నాం. అమెరికాకు ఒక ఫ్లైట్ ఉంది. రై తీరా. రాయ్, దయచేసి వెహికల్ అడ్డు తీయండి రా. అడ్డు తీయడానికి కాదు ఇక్కడ వెహికల్ పెట్టింది, నీ అడ్డు తొలగించడానికి. రై రైట్. రాయ్, నేను అర్జెంట్గా వెళ్ళాలరా. అర్థం చేసుకోరా. ఏంట్రా అర్థం చేసుకునేది? రై, చాలా పర్సనల్ పనిరా. కావాలంటే నేను మళ్ళీ అరగంట తర్వాత వస్తాను, అప్పుడు నీ ఇష్టం రా. దొరికావురా, ఎలా వదులుతాననుకున్నావు? రాయ్ రేయ్ రేయ్ పదండ్రా. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నేను నీకు ప్రాణమై ఉంటే నన్ను ఇంకా ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోయావా? ఈ ఉంగరం నా చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉంది. నాకెందుకో ఇప్పుడు ఈ ఉంగరం మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇది మీ చేతికుంటే నేను మీతో పాటు ఉన్నట్టే.
స్వామి, నా కొడుక్కి లక్ష్మికి ఏవీ కాకుండా కాపాడు తండ్రి. వాళ్ళ బంధం నూరేళ్లు వర్తిల్లాలని నువ్వు దీవించు. ఈ రోజు ఆ లక్ష్మి దొరక్కపోయినా నువ్వు దొరికావు. నిన్ను చంపి తర్వాత ఆ లక్ష్మిని చంపుతాను. నువ్వు ఆ లక్ష్మి కలిసి నాకెంత నరకం చూపించారా? తను ఇక్కడి నుంచి దూరంగా విదేశాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందని చెప్పాలా? నీకు గుళ్ళో కనిపించలేదంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటుందేమో. రేయ్, వాణ్ణి చంపేయండిరా. సుభాష్, చాలా థ్యాంక్స్ రా. నీ వల్లరా నా లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదని తెలిసిందిరా. నీ లక్ష్మి ఏంట్రా? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి,